నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతున్నాను. లాస్ట్ వీడియోలో ఏదైతే కోల్కతా డాక్టర్ డెత్ గురించి మనం మాట్లాడుకున్నాము, దాన్ని సిబిఐకి అప్పగించారని మనం మాట్లాడుకున్నాము. సిబిఐకి అప్పగించిన తర్వాత దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ చాలా వివరాలు బయటకు వస్తున్నాయి. అది అఫీషియల్గా అనుకోండి, లేకుంటే అన్అఫీషియల్గా అయినా సరే చాలా అంటే చాలా వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ సిబిఐ ముగ్గురికి నోటీసులు ఇచ్చింది, 9 మందిని దీంట్లో సస్పెక్ట్ చేసినట్టు అరెస్ట్ చేసింది. అక్కడున్న ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే కథనం ఏంటి అని అంటే, మనం ఫస్ట్ వీడియోలో అయితే ఏదైతే కరెక్ట్గా చెప్పామో అదే అక్కడ జరుగుతుంది. ఏంటి? ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, హాస్పిటల్ని ముందు పెట్టి వెనకాల నుంచి డ్రగ్స్ సప్లైస్ జరుగుతున్నాయి. అక్కడున్న ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆనంద్ ఘోష్, తన కనుసన్నాల్లోనే జరుగుతున్నాయి అని చెప్పేసి, అండ్ ఇంకొకటి అక్కడ సెక్స్ రాకెట్ని చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అండ్ ఎవరైతే హాస్పిటల్కి వస్తారో హెల్త్ బాగాలేక వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆర్గాన్స్ కూడా వీళ్ళు దందా చేస్తున్నట్టు అక్కడున్న డాక్టర్కి తెలిసింది. ఆమె వాళ్ళని ఇవి మానుకోకపోతే ఫర్దర్గా నేను కంప్లైంట్ చేస్తానని చెప్పడం వల్ల ఇది ఆమెను ఇలా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది అని అక్కడున్న చాలామంది చెప్తున్నారు. బట్ ఇది సిబిఐకి ఎంతవరకు ప్లస్ అవ్వద్దో, ఈ పాయింట్ ప్లస్ అవ్వదో అనేది మనకు తెలియదు. కానీ ఎగ్జాక్ట్గా దీంట్లో మెయిన్ రోల్ ఉన్న ఎవరైతే 7 మెయిన్ రోల్ ఉన్నారని చెప్తున్నారు, 8 మంది అత్యాచారం చేశారని చెప్తున్నారు. దీంట్లో 7 తను బ్రతికున్నప్పుడు అత్యాచారం చేయబడ్డది. అండ్ ఎవరైతే లాస్ట్లో సంజయ్ రాయ్ ఉన్నాడో తను చనిపోయిన తర్వాత డెడ్ బాడీని అత్యాచారం చేశాడని చెప్పేసి మనకు తెలిసింది. అండ్ ఆ 7 3 పర్సన్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీస్తో పాటు ఇప్పుడు చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. దాంట్లో ఒకరు హిందూ, 2 ముస్లిమ్స్ ఇప్పటి వరకు బయటకు వచ్చిన వాళ్ళలో. అండ్ ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఇతను ప్రతి ఇన్ఫర్మేషన్ తన పై అధికారులకు ఇచ్చే చేస్తున్నాడు అని చెప్పేసి, అండ్ అక్కడ ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్లకు ప్రతి దాంట్లో వాటా వెళ్తుందని చెప్పేసి అక్కడున్న జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒకటే గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, వెస్ట్ బెంగాల్లో ఉన్న మ్యాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని 60 to 70% ఇవే దందాలు జరుగుతున్నాయని చెప్పేసి చాలా మంది అలిగేషన్స్ చేస్తున్నారు. ఈ అలిగేషన్స్ లో నిజం ఎంతుంది అని చెప్పేసి మనం చూడాల్సింది. మొన్న జరిగిన ర్యాలీలో ఆగస్ట్ 14th 10:45 ఆర్ సంథింగ్ 10:30 ఆ టైంలో ఒక ర్యాలీ తీశారు 7,000 మందితో డాక్టర్స్ అందరూ కలిసి. దాంట్లో ఒక మోబ్ జాయిన్ అయ్యి అక్కడ పెద్ద గొడవ సృష్టించింది. ఆ గొడవ, ఆ మోబ్ ఎవరైతే ఉన్నారో అది డాక్టర్స్ లోనే కాక ఎక్కడైతే తనను చంపేశారో అదే గవర్నమెంట్ హాస్పిటల్లో అందరూ దాని లోపలికి వెళ్ళి పేషెంట్స్తో సహా పేషెంట్స్ని, డాక్టర్స్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి అక్కడున్న ఎవిడెన్స్ని క్లియరెన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు. బట్ నెక్స్ట్ డేనే అక్కడున్న గవర్నమెంట్ సీఎం మమతా బెనర్జీ ఏమందంటే, ఇది బీజేపీ మోబ్ చేసిన పని, దీంతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పింది. నేను ఒక విషయం అడుగుతా, బీజేపీ గవర్నమెంట్ చేస్తే ఎవరికి ఉపయోగం? మీ గవర్నమెంట్ అక్కడ ఉంది, బీజేపీ గవర్నమెంట్ అక్కడ లేదు కదా. ఎందుకు అంటే వాళ్ళను భయపెట్టో కొట్టో తరిమేస్తే అక్కడ ఉన్న గవర్నమెంట్కి కదా ప్లస్ అయ్యింది. ఇట్లాంటి నిరసనలు తెలియజేయకుండా ఉండడానికి కదా అందులో జాయిన్ అయ్యి అంతమందిని మీరు కొట్టడం జరిగింది. మరి అక్కడ ఉన్న గవర్నమెంట్కి ప్లస్ అయ్యింది, కానీ అక్కడ లేని గవర్నమెంట్కి ఎట్లా ప్లస్ అవుద్ది? లాజిక్ కొంచెం ఆలోచించకుండా మాట్లాడుతున్నారు మీరు. అంటే దొరికిపోతున్నామేమో అనే కోపంతో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవ్వట్లేదు. నేను చూశాను, మీరు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎట్లా హెల్త్ మినిస్టర్ మీరే, హోమ్ మినిస్టర్ మీరే, సీఎం మీరే, ఇంకా కొన్ని శాఖలు ఉన్నాయి అవి కూడా మీ దగ్గర ఉన్నాయి. ఐ థింక్ మీ దగ్గర 9 శాఖలేమో ఉన్నాయి. అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ దీని మీద సివియర్ యాక్షన్ తీసుకొని కేసును తొందరగా క్లోజ్ చేయమని చెప్పేసి, అంతేనా? లేకపోతే ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ గారు
సీఎం మమతా బెనర్జీని తొందరగా సాల్వ్ చేయమని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే మీ మీద మీరే ప్రొటెస్ట్ చేసుకుంటున్నారు. ఇది ఎక్కడిది అసలు? శాఖలన్నీ మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ మీరే రోడ్ల మీదకి వచ్చి మీరే ప్రొటెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఏమన్నంటే లేని గవర్నమెంట్ మీద నిందలేస్తుంటారు. ఇందుకే కదా జనాలందరికీ విసుగు వచ్చింది మీ మీద. 80 ఏళ్ళ సూపర్ సీనియర్ డాక్టర్ రోడ్డు మీదకి వచ్చి ఎంత తిట్టిందో, అది మీ వరకు వచ్చిందా వీడియో? ఎంత తిట్టిందో చూసారా మీరు? ఇంత దారుణంగా దిగజారిపోవాల పదవి కోసం. డెడ్ బాడీ కరెక్ట్ గా పోస్ట్ మార్టం కూడా చేపినాయండి. శవం ముందట పెట్టుకొని శవ రాజకీయాలు చేస్తున్నారా మీరు? అరే అక్కడ అంతమంది డాక్టర్స్ అంతమంది బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళ కళ్ళ తల్లిదండ్రులకి 2 గంటల వరకు మీరు ఆ డెడ్ బాడీని అప్పగించలేదు. ఎందుకు? అప్పటిలోపల ఉన్న అన్ని క్లియర్ చేయడానిక? అక్కడ కన్స్ట్రక్షన్ ఎట్లా ఎందుకు స్టార్ట్ చేశారు మీరు అసలు? అదే హాస్పిటల్ అదే రూమ్ కి సంబంధించి అంటే ఎవిడెన్స్ ని వైప్ చేయడానికే కదా. ఇవన్నీ సరిపోవా ఎవిడెన్సెస్? మీరు వాళ్ళని తప్పిస్తున్నారని చెప్పేసి ఇంతకంటే క్లియర్ గా ఇంకేం ఎవిడెన్స్ కావాలి మీకు? గుర్తుపెట్టుకొని మమతా బెనర్జీ గారు, నేను చెప్తున్నా వినండి, ఇది లాస్ట్. ఇంకా మీకు ఇది లాస్ట్. మళ్ళీ మీరు గెలవడం అనేది అసంభవం. బెంగాల్లో మాత్రం మేబీ నా గెస్ ప్రకారం వస్తే రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు అంతటి ఘోరాలు చేస్తున్నారు కాబట్టి. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కన్నా పవర్ఫుల్ అండ్ ఫియర్లెస్ ఎవరు లేరని చెప్పుకోవాలి. ఎందుకనంటే అక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా జస్టిస్ మాత్రం 100% బాధితుల పక్షాన ఉండదు. అక్కడ ఉన్న గవర్నమెంట్ పక్షాన్నే ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు. అండ్ ఈ మొక్కతే కాదు, వాళ్ళ కింది స్థాయి కార్యకర్త కూడా ఒక సీఎం లా ఫీల్ అవుతాడు అక్కడ. ఈమెనే కాదు ఫియర్లెస్ అండ్ పవర్ఫుల్, వాళ్ళ కార్యకర్తలు కూడా అలానే ఉంటారు. బెంగాల్ మొత్తం ఆ కార్యకర్తల చేతుల్లోనే ఉంది అని చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇది ఇప్పుడు కాదు. అరే అంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు ప్రశాంతంగా, క్యాండిల్ ర్యాలీస్ ఇస్తున్నారు. అందులో ఒక 100 మంది వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి కార్లను కింద పడేసి చేస్తుంటే అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఆపడానికి కూడా పోవట్లే అసలు. ఇది ఒక్కటి సరిపోదా ఎగ్జాంపుల్? పోలీసులు మీ చెప్పు చేతల్లో మీ కనుసన్నాల్లో ఎలా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక్క ఎగ్జాంపుల్ సరిపోదా? అరే జనరల్ గా వాళ్ళ బాధను తెలియజేయడానికి ఒక నిరసన ర్యాలీ తీస్తే దాన్ని తీయనియకుండా చేస్తున్నారు. కనీసం ఒక నార్మల్ ప్రొటెస్ట్ చేయడానికి కూడా మీ స్టేట్ లో పర్మిషన్స్ లేవా? లేకపోతే మీ స్టేట్ ఏమైనా చైనా లెక్క చేద్దాం అనుకుంటున్నారా? 78 సంవత్సరాలైంది కదా ఇండిపెండెన్స్ వచ్చి. నేను క్లియర్గా చెప్తున్నా, ఈ స్వతంత్రం అనేది సామాన్య ప్రజానికానికి రాలేదు. నాకు తెలిసి రాదు. ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, ఎవరైతే కోట్లకు పడగలెత్తుంటారో వాళ్లకు మాత్రమే ఈ స్వతంత్రం అనేది వచ్చింది. బట్ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్, బిలో పవర్టీ లైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్వాతంత్రం రాలేదు. ఇది క్లియర్ గా చెప్పతా. ఇంకా అందులో ఆడవాళ్ళకైతే అసలే రాలేదు, అణగారిన వర్గాలకి ఇంకా అసలుకే రాలేదు. క్లియర్ గా 78 సంవత్సరాల నుంచి వెళ్ళి మనము స్వతంత్రం వచ్చిందని గొప్పగా చెప్పుకుంటున్నాం. అని నా ఉద్దేశంలో మాత్రం, నేను చెప్తున్నా కదా, నా ఉద్దేశంలో మాత్రం రాలేదు. మీ ఉద్దేశంలో వస్తే మీరు హ్యాపీగా జరుపుకోండి. కానీ ఒక డాక్టర్ మీద మర్డర్ జరిగితే ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీరు. వెస్ట్ బెంగాల్లో అమ్మాయిల పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ అమ్మాయిలకు సేఫ్టీ లేదు. అండర్లైన్ చేసుకోండి, అక్కడ ఉన్న అమ్మాయిలకి సేఫ్టీ లేదు, అస్సలు లేదు. సందేశ్ ఖాళీలో షాజాన్ షేక్ అనేటోడు సందేశ్ ఖాళీ నుంచి వెళ్ళి అమ్మాయిలను ఎత్తుకెళ్ళి, వివాహమైన వాళ్ళని కూడా ఎత్తుకెళ్ళి రోజుకొకరిని తన టీఎంసీ పార్టీ ఆఫీస్లో, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో రోజు అత్యాచారం చేస్తుంటే, బలాత్కారం చేస్తుంటే వానికి సపోర్ట్ చేస్తూ, వాని తర్వాత వాని కార్యకర్తలు ఆ తీసుకెళ్లిన అమ్మాయిలని చిత్రవద చేస్తూ అత్యాచారాలు చేస్తుంటే మీ పోలీస్ గవర్నర్ ఏం చేస్తారు? వానికి సపోర్ట్ చేస్తారా? వాడి మీద కేసులు పెట్టారా? వాడిని సపోర్ట్ చేసి కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ తీసుకెళ్ళారు. అరే ఎట్లా మనుషులు రబే మీరు? నాకు అర్థం కాదు. ఓ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి అంత అరాచకం సృష్టించిండు, ప్రజల ప్రాణాలు, భూములు, ఆస్తులు అన్ని గుంజుకున్నాడు. వాడిని ఎట్లా మీరు ప్రొటెక్ట్ చేయాలనిపిస్తుంది? అండర్ గ్రౌండ్కి తీసుకెళ్లి కాంటాక్ట్ ఎవరు లేకుండా చూసుకుంటారా? ఎన్ని రోజుల తర్వాత ఆయన నార్మల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇప్పుడు జైల్లో పెడుతుండ్రు. బిర్యానీలు పెడతాను ఇప్పుడు, కూలర్లు వేసి బిర్యానీలు పెట్టి. వివిఐపి ఆయన
సిగ్గు ఉండాలి కదరా కొంచెమన్నా. అరే మీరు పోలీసులా లేకుంటే పార్టీ కార్యకర్తలా? ఈ షాజాన్ గాడు అసలు బయటికి రాకపోయాడు. అసలు ఇవి అన్ని వెలుగులోకి ఎట్లా వచ్చినాయంటే వీరి మీద ఐటీ రైడ్ జరిగింది. జరిగినప్పుడు ఎవరైతే రైడ్ చేయడానికి వెళ్తారో అధికారులను కొట్టించిండు. వాళ్ళ తలకాయలు పగిలిపోయింది, రక్తం రక్తం మొత్తం బయటకు వచ్చింది, తలకాయలు పలిగిపోయి. అప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అయింది. అప్పుడు జర్నలిస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవడంటే అసలు విషయం ఇది. ఇష్టం వచ్చినట్టు భూములన్నీ గుంజుకొని, ల్యాండ్లు గుంజుకొని, ఎవరు కనిపిస్తే ఆ అమ్మాయిని తీసుకుపోయి పార్టీ ఆఫీస్లోనే అత్యాచారానికి చేసుడు, 10-15 రోజులు అక్కడే ఉంచుకొని మళ్ళీ ఇంటికి పంపించుడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే పెళ్లి చేసుకున్న భర్త ముందటినే. ఛీ అమ్మ, ఎట్లరా భయ మీరు? ఇది ఏం మాట్లాడాలి మీ గురించి? ఇంకా అసలు ఇది ఇండియాలో ఉన్నదా లేకపోతే ఇక్కడ పాకిస్తాన్ లో ఉంది ఆ స్టేట్ ని? అరే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇట్లాంటి తెలిసిన తర్వాత? బంగ్లాదేశ్ లో హిందువులని ఫ్లైఓవర్లకి తాళ్ళు కట్టి ఇట్లా హ్యాంగ్ చేసిండ్రు. ఇక్కడ ఇట్లాంటి వాళ్ళని కదా హ్యాంగ్ చేయాల్సింది. నడి రోడ్డులో వేలాడ తీసి రాళ్లతో కొట్టి చంపాలి ఇట్లాంటి వాళ్ళని. అప్పుడే కదా కొంచెం ధైర్యం అనేది వస్తుంది. అప్పటి వరకు ధైర్యం అనేది ఎట్లా వస్తుంది? ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి కదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఇంకోటేమో అజ్ముల్ హక్ నడి రోడ్డు మీద అమ్మాయిని ఇంత కట్ట తీసుకొని ఎట్లా కొట్టిండో చూసినాం. అది అరే ఎందుకు కొడుతున్నావు భయ అంటే తప్పు చేసిందంట. ఏం తప్పు చేసింది? పని సరిగా చేయలేదా? లేకుంటే నువ్వు పిలిచినప్పుడు రాలేదా? ఇంకా పచ్చిగా మాట్లాడాలి కానీ మాట్లాడలేకపోతాను. కడ్ర ఇరిగే వరకు కొట్టిండు. ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. అక్కడ పైన ఒక ఆయన వీడియో తీసిస్తే అది వైరల్ అయింది. అక్కడ ఇవి సరిపోవా? మీరు డైరెక్ట్ గా కళ్ళ ముందర జరిగిందానే ఒక్కరికి కూడా మీరు శిక్ష పడేలా చేయలే. ఇప్పుడు కళ్ళ ముందరనే జరగలే డాక్టర్ ఇన్సిడెంట్. దీన్ని ఇంకా మీరు ఇంకెట్లా ట్రాన్స్పరెంట్ గా చేస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంటుంది. అసలు నమ్మాలా మిమ్మల్ని? ఏది ఒక్కటి చెప్పండి మిమ్మల్ని నమ్మడానికి, మేము ఇది చేసినామని చెప్పేసి. ఇంతటి దారుణాలు జరిగినా కూడా కనీసం ఒక్క అమ్మాయికి జస్టిస్ జరగలేదు. అక్కడ ఊరికే జరగలేదు. అక్కడ సందేశ్ గారు ఊరికే జరగలేదు జస్టిస్ ఇప్పటివరకు. అరే మీరు కూడా ఆడవాళ్ళే కదా మమతా బెనర్జీ గారు, మిమ్మల్ని మీరు ఒక ఆడవాళ్ళే కదా. అక్కడ జరిగేది అంతమంది ఆడవాళ్ళకి అత్యాచారాలు జరుగుతుంటే, చంపేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? మీ కుర్చీని ఇట్లా పట్టుకొని కూర్చున్నారా గట్టిగా? చచ్చిపోయిన తర్వాత అదే కుర్చీని అట్లనే పెట్టుకుంటారా? సామెత గుర్తొస్తుంది నాకు, ఆడవాళ్ళకి శత్రువులు అని. ఇది నిజం అనిపిస్తుంది నాకు మీ కోణంలో అయితే. అండ్ ఈ విషయము కోర్టులోకి తీసుకెళ్ళారు. అండ్ మమతా బెనర్జీ సైడ్ లాయర్స్ ఎవరైతే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందో డాక్టర్ సైడ్ ఉన్న లాయర్స్ ఇద్దరు చాలా అంటే చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఎవరైతే జడ్జి ఉంటారో వాళ్ళ ముందట జడ్జి కూడా చాలా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ కేసుని. అండ్ చాలా మంది పిల్లేసారు. అంటే ఐ మీన్ ఒక్కరు కాదు, ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి ఒక్కరు కాదు పిల్లేసింది. దాదాపు 80 to 100 మెంబర్స్ ఈ విషయంలో పిల్ వేయడం జరిగింది హైకోర్టులో. అందుకోసం అని చెప్పేసి దీన్ని స్పెషల్ కేసు కింద తీసుకొని జడ్జెస్ కోర్టు ఆవరణలోనే ఏది జరిగినా జరగాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మమతా బెనర్జీ గవర్నమెంట్ గా అయితే మొత్తం ఇట్లా వేసుకున్నారు. జడ్జెస్ అందరూ ఇట్లా వేసుకున్నారు. గవర్నమెంట్ కి ముందు నుయ్యి వెనుక గొయ్యి అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే కేసు సిబిఐకి ఇవ్వాలా, 1, 2 కోర్టు ముందటే జరగాల ప్రొసీడింగ్స్ అన్ని. తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు కదా ఇప్పుడు అసలు ఇచ్చారు. అండ్ మమతా బెనర్జీ స్టార్టింగ్ లో ఉన్నట్టు 1 వీక్ టైం ఇస్తా, దీని లోపల మీరు కేసెస్ అంతా క్లియర్ చేయాలి అని చెప్పేసి బెంగాల్ పోలీసులకు చెప్పారు. ఆ 1 వీక్ లో కోర్టు ఏమడిగింది అంటే 1 వీక్ టైం ఎందుకు అంటే ఈ పర్టికులర్ టైంలోనే క్లియర్ చేయాలని ఉందా కేసుని? లేకపోతే 2 days అని ఇప్పటి 2 days లో కూడా క్లియర్ చేయొచ్చు కదా. ఈ 1 వీక్ లో మీరు కేసుని క్లియర్ చేయాలా లేకపోతే ఉన్న అక్కడ ఆధారాలని వైప్ చేయడానిక అని చెప్పేసి గట్టిగా వేసుకున్నారు. ఫస్ట్ పాయింట్ ఇది. ఒక లేడీ డాక్టర్ ఆన్ డ్యూటీలో చనిపోతే మీరు FIR కూడా చేయకుండా వాళ్ళ పేరెంట్స్ ని జస్ట్ సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి మీరు ఎట్లా చెప్తారు? సరే చెప్పారు, వచ్చిన తర్వాత 2 గంటల వరకు తన డెడ్ బాడీని ఎందుకు వాళ్ళ పేరెంట్స్ కి చూపించలేదు అని చెప్పేసి కోర్టు అడిగింది. దానికి గవర్నమెంట్ సైడ్ లాయర్స్ కి నోట్ల నుంచి మాటలు లేదు. ఈ 2 క్వశ్చన్స్ అడిగిన తర్వాతనే కోర్టు డిసైడ్ అయింది ఏంటంటే వాళ్ళను ఇమ్మీడియట్ గా మీ దగ్గర ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎవిడెన్స్ అండ్ ఫుటేజ్ అండ్ పేపర్ తో సహా అన్ని కంప్లీట్ గా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఇమ్మీడియట్లీ అని చెప్పింది.
ఇమ్మీడియట్లీ అంటే కోర్టు నుంచి వెళ్ళి అడుగు బయట పెట్టడానికి ఇమ్మీడియట్లీ అది సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పింది. అంటే అంత సీరియస్గా ఉంది కోర్టు ఈ కేసు మీద. ఈ కేసు ఎవరైతే చూస్తున్నారు న్యాయమూర్తి శివజ్ఞానం గారు, వాళ్ళు చాలా వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని వాళ్ళు అడిగారు. ఇద్దరు లాయర్స్ ని. ఒక హాస్పిటల్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే అక్కడ ఉన్న సిబ్బంది ఏమైంది, అక్కడ ఉన్న డాక్టర్స్ ఏమయ్యారు అని కోర్టు అడిగింది. మనం ఏదైతే ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నామో అవే క్వశ్చన్స్ కోర్టు అడిగింది. ఎవరికైనా అనిపిస్తుంది కదా, ఎందుకంటే అక్కడ అంత నాయిస్ రాదా, నాయిస్ అయితే వస్తుంది కదా. ఆ డాక్టర్ అరవడము సంథింగ్, వేరే వాళ్ళని ఎవరైనా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి సంథింగ్, అసలు అక్కడ ఎవరు లేరు అలాంటి టైంలో అని చెప్పేసి కోర్టు అడిగింది. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ గురించి కూడా అడిగింది. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్నాడు అని అంటే తను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ప్రభుత్వం ఆ గవర్నమెంట్ సైడ్ ఉన్న లాయర్స్ చెప్తే ఇమీడియట్లీ డాక్టర్ కి ఎవరైతే సపోర్ట్ చేసే లాయర్ ఉన్నారో అండ్ ఇమీడియట్లీ జాయినింగ్ లెటర్ ఒకటి తీసి ఇచ్చిండు. ఇక్కడ నుంచి ఎక్కడైతే రిజైన్ చేశారో మళ్ళీ వెళ్ళి వేరే కాలేజ్ కి ప్రిన్సిపల్ గా జాయిన్ అయ్యాడు అని చెప్పేసి చూపించిండు. ఇది అసలు మెయిన్ ఇష్యూ అయిపోయింది. అక్కడ జడ్జ్ లాయర్ ని ఎట్లా తిట్టిండు అని అంటే అది మనం మాట్లాడుకోవద్దు. ఒక కొట్టుడు ఒకటి తక్కువ. కేసు ఇప్పటికి ఇంకా క్లియర్ కాలేదు. ఆయన ఎట్లా అంటే అప్రూవల్ గా మారి రిజైన్ చేసిండా, లేకపోతే నేనే తప్పు చేశానని చెప్పి రిజైన్ చేసిండా? రిజైన్ చేసిన మళ్ళీ వేరే కాలేజ్ కి ఎందుకు మీరు అపాయింట్ చేసిండ్రు? రిజైన్ చేసిన పోలీస్ వాళ్ళు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదు? మేబీ ఆయన మీద వేరే అటాక్స్ కూడా జరగచ్చు కదా. ఎవరైతే ఈ మర్డర్ చేసిండ్రో వాళ్ళు కూడా థ్రిటన్ చేయొచ్చు కదా ఆ ప్రిన్సిపల్ ని. ఆయనకి ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదు? వేరే కాలేజ్ కి కూడా ప్రిన్సిపల్ గా ఉండడు, అది ఆయన అనారుడు. ఆయన ఎట్లా వేరే కాలేజ్ కి మళ్ళీ ప్రిన్సిపల్ గా చేసిండ్రు? అతను ఫస్ట్ లాంగ్ లీవ్ లో ఉండాలి, ఇమ్మీడియట్లీ తన లీవ్ అప్లై చేయమని చెప్పండి అండ్ తనని కేసులోకి తీసుకోండి, ఇంటరాగేట్ చేయండి, ఇంటరాగేషన్ కంపల్సరీ తనని చేయాలి అని చెప్పేసి కోర్టు అతనికి కూడా సమన్లు పంపించింది. అండ్ ఇంతేకాకుండా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేసింది కోర్టు నుండి. అండ్ ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఉంటారో, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేదే దిగువ మధ్యతరగతి ఫ్యామిలీస్ అండ్ మనం ఇంతకు మాట్లాడుకున్న బిలో పవర్టీ లైన్ కింద ఉన్న ఫ్యామిలీస్ వస్తారు. వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకోండి. మేము ఈ కేసుని చాలా ట్రాన్స్పరెంట్ గా చూస్తాము, మేము మీకు ఒక ప్రామిస్ లాంటిది ఇస్తున్నాము. బట్ మీరు మాత్రం ఇలాంటి సమ్మెలని విరమించి ప్రజలకు ఇబ్బంది కాకుండా, వాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బంది కాకుండా మీరు డ్యూటీస్ చేయండి అని చెప్పేసి కోర్టు ఒక రిక్వెస్ట్ లాంటిది అక్కడ ఉన్న డాక్టర్స్ కి అందరికీ చెప్పింది. అండ్ ఐఎంఏ చీఫ్ జేపీ నడ్డా గారిని కలవడం జరిగింది. జేపీ నడ్డా గారిని కలిసి ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఒక కఠినమైన చట్టాలు కంపల్సరీ ఉండాలా, ఎందుకంటే ఇలా జరుగుతూ పోతే రేపు ఒక డాక్టర్స్ అన్న వాళ్ళు అసలు ఉండనే ఉండరు, ఈ వృత్తిలోకి రావడానికే భయపడతారు. వాళ్ళకి సెక్యూరిటీ కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి జేపీ నడ్డా గారి మీటింగ్ లో వాళ్ళు ఇట్లాంటి కొన్ని పాయింట్స్ ని వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. జేపీ నడ్డా గారు కూడా ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఈ కేసుని సిబిఐ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. చాలా మందికి నోటీసులు పంపించింది, ప్రిన్సిపల్ కి సమన్లు కూడా పంపించింది కోర్టు. ఇందులో మనం ఇంతకుముందు ఏదైతే మాట్లాడుకున్నామో 9 మంది మీద కేసు కూడా ఫైల్ చేసింది. మెయిన్ గా అక్కడ ఉన్న ఆన్ డ్యూటీలో ఉన్న స్టార్టింగ్ వీడియోలో మాట్లాడినట్టు 4 వాళ్ళని మానిటర్ చేస్తూ ఉన్నామని చెప్పేసి సిబిఐ కోర్టుకి ఇన్ఫార్మ్ చేసింది. ఏది ఏమైనా ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పేసి అందరూ కోరుకోవాలి. ఈ ఒక్క ఇన్సిడెంట్ అనే కాదు, బెంగాల్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ అది అమ్మాయిలకే జరుగుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, బెంగాల్లో అమ్మాయిలకు అంత సేఫ్టీ లేదు. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఊరికే జరిగింది అంటే, ఊర్లో ఉన్న అందరి అమ్మాయిలకి జరిగింది అని అంటే ఇది అక్కడ ఇక్కడ చిన్న ఇక్కడ ఒక అమ్మాయి అక్కడ ఒక అమ్మాయి అనేది లేదు. కాబట్టి మీరే సొంతగా సేఫ్టీగా ఉండడం నేర్చుకోండి. దట్స్ ఆల్. శ్రీకాంత్ మానసు signing off. Please subscribe my channel and share the video and please like the video. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే మన వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.